ఇండిపెండెంట్గా ఉండమంటారు అమ్మ. ఎవరిని డిపెండ్ అవ్వద్దు, నీ పిల్లలు నువ్వే జాగ్రత్తగా నేర్చుకో, ఎవరిని ఇలా చేయకు, డిపెండెంట్గా పెట్టద్దు అని ఆవిడ మాకు బాగా ఎక్కువ చెప్పింది. నాకు కొంచెం టఫ్ టైమ్స్లో కూడా ఆమె నీ పాటికి నువ్వే ఉండాలి, ఎవరి దగ్గర ఉండదు, ఎవరింట్లో ఉండదు, మా దగ్గర కూడా ఉండదు, నీ ఇండిపెండెంట్గా నువ్వే ఉండాలి. అది కష్టం కదండి అట్లా చెప్పడం. చెప్పారు చాలా తక్కువ, బట్ నాకు అదే చెప్పారు, ఇండిపెండెంట్గా అట్లా ఒకరి దగ్గర ఉంటే నీ గౌరవం తగ్గిపోతుంది ఎక్కడ ఉండదు. అది చాలా నాకు చాలా ఇన్స్పైరింగ్ ఉండేది అన్నమాట. ఇప్పుడు కూడా అది చాలా హ్యాపీగా అనిపిస్తుంది అని చెప్పింది. అంతే కదా, మాకు ఏదైనా రోగాలు వస్తే తీసేస్తాను, దాన్ని బాధపడుతుంది. బట్ తగ్గించే వాళ్ళు కన్సల్ట్ ఇచ్చే డాక్టర్స్ ఇద్దరికి ఉండొచ్చు, కానీ పోరాడాల్సింది మనమే. నాకు ఒకసారి కొంచెం ఏదో ఒక డిప్రెస్డ్ ఇదేదో వస్తే ఫేజ్ ఒకటి నేనేదో ఇంకా మా అందరి నుంచి నేనే సపరేట్ అయిపోయినట్టు ఒక సిచ్యువేషన్ వచ్చినప్పుడు అమ్మ నన్ను పట్టుకుని ఐఎమ్ దేర్ ఫర్ ఎస్. ఎవరు అమ్మన్న ఎస్ అన్న ఫ్రెండ్స్ కానీ ఎవరైనా సరే ఎప్పుడు కూడా అలోన్గా మటుకు అనుకో నేను నన్ను ఆవిడ నన్ను పట్టుకొని ఇచ్చిన అఫెక్షన్ లేదా ఫీలింగ్ అసలు బలం అన్నమాట. ఏమన్నా చేయగలను నేను పక్కన ఏదైనా సాధించగలను అని ఒక భరోసా తల్లి దగ్గర నుంచి రావడం అనేది ఎవరు అవసరం లేదనిపించింది. అంత స్ట్రాంగ్గా వెరీ స్ట్రాంగ్, అంత స్ట్రాంగ్ చేసింది నాన్న చెప్పాలి. మా పిల్లల విషయంలో మేము కూడా మేబీ అంత స్ట్రాంగ్ కాదేమో సెన్సిటివ్లో కన్నా, అమ్మ మటుకు చాలా స్ట్రాంగ్గా ఉంది. మమ్మల్ని కఠినంగా ఇలాగే ఉండాల్సింది అప్పుడే నేను నేర్చుకుంటాను.